పచ్చని పొలాల మధ్య మట్టి వాసనతో నిండిన ఒక చిన్న పల్లెటూరులో రామయ్య, లక్ష్మి దంపతులు ఉండేవారు. వారికి ఒక కొడుకు. అయితే వారికి ఉన్న ఒక చిన్న మట్టి ఇల్లు ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ చిన్ననాటి జ్ఞాపకాలకు గుర్తు. ఏవండి, పిల్లాడు వెళ్ళి చాలా రోజులైంది. సంక్రాంతి పండగ వస్తుంది. కనీసం ఈ పండక్కైన వస్తారా? తప్పకుండా వస్తాడు లక్ష్మి. ఈ ఇంటి ముంగిట అడుగు పెట్టండి. వాడికి పండగ ఎలా పూర్తవుతుంది? తన కొడుకు కోసం ఎదురుచూస్తూ సంవత్సరాలు గడిచాయి. సోమేష్ ఉద్యోగం కోసం పట్నం వెళ్ళిపోతాడు. తన తండ్రికి ఫోన్ చేసి, నాన్నా, ఈసారి పండగకి నేను రావడం లేదు. ఆఫీసులో పని చాలా ఉంది. పర్లేదు బాబూ, మనకి పని ముఖ్యం. కాని అప్పుడప్పుడు ఊరిని కూడా గుర్తు ఉంచుకో నాయనా. పిల్లాడు చాలా బిజీ అయిపోయాడండి. మనకోసం కాకపోయినా ఈ ఇంటి కోసమైనా ఏదో ఒకరోజు వస్తాడు లక్ష్మి. కొన్ని రోజులకి లక్ష్మమ్మ చనిపోతుంది. లక్ష్మమ్మ చనిపోయిన తరువాత ఇల్లు మొత్తం నిశ్శబ్దమైంది. రామయ్య ఒక్కడే ఇల్లు చూస్తూ గడిపేస్తున్నాడు. తన మనసులో ఇలా అనుకుంటాడు. లక్ష్మి, నువ్వు లేనిదే ఈ ఇల్లు ఖాళీ అయిపోయింది. కాని నీ జ్ఞాపకాలు, నీ నవ్వు మాత్రం నాతోనే ఉంది లక్ష్మి. అమ్మ చనిపోయిన తర్వాత తన కొడుకు ఇంటికి వస్తాడు. ఏమైంది నాన్నా? ఎలా అయింది అమ్మకు ఇలా? ఏమైందంటే, నిన్ను చూడాలని బెంగతో అమ్మకు గుండెపోటొచ్చింది. చనిపోయింది. నన్ను క్షమించండి నాన్నా. బాబూ, మిమ్మల్ని కని, పెంచి, మిమ్మల్ని చదివించినది అమ్మా, నాన్న. బాగా చూసుకోవాలని నువ్వు చదువుకున్నాక పట్నం పోయి మమ్మల్ని మర్చిపోతావనుకోలే. ఆ బాధతోనే చనిపోయింది. ఇప్పుడెలా నాన్నా? నాకు పట్నంలో జాబ్ ఉంది. ఇక్కడ అమ్మ చనిపోయింది. మళ్ళీ మీరొక్కరే అయితారు నాన్నా. ఏం పర్లేదు బాబూ. నా ఊరు, నా ఇల్లు. ఈ ఇంట్లో నాకేం భయం? నేనిక్కడే ఉంటా. తన జ్ఞాపకాలతో గడిపేస్తా. లేదు నాన్న, ఈ ఇల్లు అమ్మేదాం. మీరు నాతో రండి. ఏంటి? ఈ ఇంటి మీ అమ్మేయమంటావా? అవును నాన్న, అమ్మేసి మనం పట్నం పోయి హాయిగా ఉందాం. ఈ గడప మీదే మీరు మొదట నడిచారు. ఆ గోడ మీదే మీ ఎత్తుగుర్తులున్నాయి. ఈ ఇంట్లోనే మీ అమ్మ జ్ఞాపకాలున్నాయి. ఇవన్నీ వదిలేసి ఇల్లు అమ్మేయన్నా? నాన్న, జ్ఞాపకాలతో జీవించలేం నాన్న. కాని ఇవన్నీ జ్ఞాపకాలు లేకుండా నాకు జీవితం కూడా ఉండదు బాబూ. లేదు నాన్న, మనం పోవడమే. అని తండ్రిని తీసుకొని పట్నం పోతాడు. ఇక్కడ ఇల్లు కూల్చివేస్తారు. అది చూసిన ఒక అవ్వ, అయ్యో, ఈ ఇంట్లో ఎన్నో పెళ్ళిళ్ళు చూశాం. ఇప్పుడు కళ్ళ ముందే కూలిపోయింది. ఇల్లు కూలిపోయింది కాని మన జ్ఞాపకాలను మాత్రం మర్చిపోలేము. కొన్ని నెలల తర్వాత రామయ్య తన ఊరికి వస్తాడు. తన ఇల్లు ఉన్న చోట ఖాళీ స్థలం. అక్కడ ఉన్న మట్టిని పట్టుకొని, ఇది మట్టి కాదు, నా జీవితమే అని గుండెలకు హత్తుకుంటాడు. రామయ్యను చూసి ఊరంతా అక్కడికి వస్తారు. రామయ్య, నువ్వు ఇల్లు కోల్పోయావు, కాని ఈ ఊరు నిన్ను కోల్పోలేదు. ఎప్పటికీ మర్చిపోదు. తాతయ్య, మనం మళ్ళీ ఇక్కడ ఒక చెట్టు నాటుకుందాం. అది పెరిగితే మీ ఇల్లు తిరిగి వచ్చినట్టే ఉంటది. ఇల్లు తిరిగి రాకపోవచ్చు కాని ఈ ఊరు ప్రేమ మాత్రం నన్ను మళ్ళీ బ్రతికించింది. ఇల్లు అంటే గోడలు కాదు, అక్కడ నవ్విన మనుషులు. ఊరు అంటే భూమి కాదు, మనల్ని ప్రేమగా చూసుకునే చేతులు. తల్లి, తండ్రి ఉన్నప్పుడే వాళ్లతో మంచిగా గడపండి. మనం ఉన్నాన్ని రోజులు ఆ ఇల్లు ఉంటుంది, జ్ఞాపకాలు ఉంటాయి. కానీ ప్రేమతో పిలిచే తల్లి, తండ్రి గొంతు ఉండదు.